హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ సుమా. ఈరోజు మన సూపర్ సుమా ఛానల్లో ఏంటంటే సూపర్ టేస్టీ ఈజీగా చేసుకునే ఒక కర్రీ చేయబోతున్నాం. అది కూరగాయలు ఏం లేకుండా చేస్తున్నాం ఈ కర్రీ. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ 1 ఇంగ్రీడియంట్ తోటి కూరగాయలు లేకుండా మనం చేస్తున్నాం అన్నమాట. సో ఏంటి అంటే దీంతో మసాలా కర్రీ, కూరగాయలు లేకుండా మసాలా కర్రీ ఏంటి అనుకుంటున్నారా? అవును, మరి ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కమెంట్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఆ కర్రీ ఏంటో చూద్దాం. మసాలా కర్రీ. నేను కర్రీ కోసము పెరుగు, ఫ్రెష్ పెరుగు అన్నమాట ఇది. సో దీన్ని నేను ఇది 1/2 లీటర్ పెరుగు, 1 కప్పు తీసుకొని నేను ఎలా చేయాలో మీకు ఈరోజు చూపిస్తాను. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అన్నం కానీ, చపాతీలోకి కానీ, ఇడ్లీకి కానీ, దోశకు కానీ, దేంట్లో కానీ తినొచ్చు. సో పూరీలోకి కూడా బాగుంటుంది అన్నమాట. సో మనము పెరుగుతోటి కూరగాయలు లేకుండా చాలా త్వరగా చేసుకొని ఎక్కువ రోజులు నిల్వ ఉండే, మినిమం ఇది 1 వారం రోజులు నిల్వ ఉంటుంది. సో అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం, పదండి. నేను ఈ గెంటతోటి ఒక 5 గెంటలు తీసుకున్నాను పెరుగు, గట్టి పెరుగు. అలాగే ఫ్రెష్గా ఉండాలి పెరుగు, పుల్లటి పెరుగు అసలు తీసుకోవద్దు. అలాగే 1 టేబుల్ స్పూను కారము, అలాగే 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను గరం మసాలా పొడి, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే 10 రెమ్మలు వెల్లుల్లి రెమ్మలు, అలాగే 2 కరివేపాకు రెమ్మలు, కొంచెం చిటికెడు పసుపు, అలాగే కొంచెం ఉప్పు, సాల్ట్ ఉప్పు. నేను పింక్ సాల్ట్ తీసుకున్నాను. సో ఇవన్నీ మనము రెడీ చేసి పెట్టుకోవాలి. పెరుగు ఎప్పుడైనా సరే ఈ కర్రీ చేసుకోవాలి అనుకుంటే ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుంది. పుల్లటి పెరుగు అనుకో కూర కూడా పుల్లగా ఉంటుందన్నమాట. సో కమ్మగా ఉండే పెరుగు తీసుకుంటే బాగుంటుంది. సో స్టవ్ మీద మనము ఒక బాండి పెట్టేసుకొని దీనికి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే 1 వారం పాటు నిల్వ ఉంటుంది కాబట్టి నూనె కొంచెం ఎక్కువ వేసుకుంటే ఏంటంటే కర్రీ అనేది బాగుంటుంది. సో నూనె వేడైనంత వరకు వెయిట్ చేద్దాము. నూనె వేడైన తర్వాత దీంట్లోకి మనము 2 యాలక్కాయలు, 2 లవంగాలు, అలాగే 1 చిన్న ఇంచు ముక్క దాల్చిన చెక్క ముక్క, ఈ 3టిని దీంట్లో వేసుకోవాలి. యాలక్కాయలు ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తాయి. ఈ 3 వేసుకుంటే మసాలా ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. సో ఈ 3టిని వేసేసుకొని 2 తీసుకున్నాను అన్నీ. అలాగే దాల్చిన చెక్క 1 చిన్న ముక్క యాడ్ చేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇవైతే సరిపోతాయి. సో వేసుకొని ఇవి కొంచెం ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లోకి వెళ్ళేంత వరకు ఉంచుకోవాలి. అలాగే వెల్లుల్లి రెమ్మలన్నీ తోలు తీసి పెట్టేసుకున్నాను. వాటిని కచ్చపచ్చగా రోట్లో దంచేసుకొని వాటిని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. దీన్ని ఓన్లీ వెల్లుల్లితో కూడా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటే ఏంటంటే కూర ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఓన్లీ ఉల్లిపాయలు వద్దు అనుకున్న వాళ్ళు వెల్లుల్లి రెమ్మలు ఎక్కువ వేసుకొని కూడా ఈ కూర మనం చేసుకోవచ్చు అన్నమాట. సో ఇవి చక్కగా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. కొంచెం గోల్డ్ కలర్ వస్తుంది కదా, అట్లా పచ్చి వాసన లేకుండా తడి లేకుండా ఉంటే ఏంటంటే కూర నిల్వ ఉండడానికి బాగుంటుందన్నమాట. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని నేను ఒక 2 మీడియం సైజ్ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా మెత్తగా ఫ్రై అవ్వకుండా బాగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఏంటంటే కూర అనేది నిల్వ ఉండడానికి బాగుంటుంది. పచ్చిగుందనుకో ఉల్లిపాయ కొంచెం మెత్తగా ఉంటే కూర త్వరగా పాడయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో వీటిని మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా చక్కగా ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవడానికి నేను దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. పింక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను. పింక్ సాల్ట్ ఎందుకంటే దీంట్లో చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. పొటాషియం ఎక్కువ ఉంటుంది, సోడియం తక్కువ ఉంటుంది. సో అందుకనే నేను దీన్ని
మా కిచెన్లో యాడ్ చేసుకున్నాను. సో కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వీటిని పక్కన పెడదాం. సో ఇట్లా ఫ్రై అవుతుంటే నేను పెరుగు మిక్చర్ తయారు చేసేసుకుందాము. ముందుగా మనము పెరుగు తీసుకున్నాం కదా, ఈ ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా అట్లా ఉంటే బాగుంటుంది ఇట్లా. సో ఈలోపు ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఆలోపు మనం ఏం చేద్దామంటే పెరుగుని అంతా కలిపేసుకుందాం. అలాగే ఈ కర్రీకి ఫ్రెష్ పెరుగు మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే పుల్లటి పెరుగు తీసుకున్నామంటే కూర అంతా పుల్లగా ఉంటుంది, అంత టేస్ట్ అనేది ఉండదన్నమాట. సో ఫ్రెష్ పెరుగు అనుకో కమ్మగా ఉంటుంది కూర, ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా కానీ ఎలాంటి చెడిపోయినట్లు అట్లా ఉండదన్నమాట, వాసన కానీ అలాంటిది ఏం రాదు. సో మనము పెరుగు మిక్చర్ రెడీ చేసుకుందాము. ముందుగా పెరుగు తీసుకున్నాం కదా మనం, దాన్ని ఎలాంటి ఉండలు లేకుండా చక్కగా మెత్తగా మెదుపుకోవాలి. కావాలంటే కబంతో చిలుక్కోవచ్చు. ఇట్లా మెత్తగా మెదుపుకోవాలన్నమాట. అంటే ఎక్కడ ఉండలు లేకుండా ఇట్లా కూర మన మసాలాలన్నీ వేసుకోవాలి. కారము ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంటుందేమో, ఒక 2 టేబుల్ స్పూన్లు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మీ ఉప్పు కారము. అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూను, అలాగే ధనియాల పొడి 1 టేబుల్ స్పూను. వీటన్నిటిని మసాలా అంతా కూడా బాగా కలిసేంత వరకు ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. ఇలాగా ఈ కర్రీ ఏంటంటే మనం దేంట్లోకైనా తినొచ్చు, ఇడ్లీకి, దోశకి, అలాగే చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది. మనం ప్లెయిన్ రైసెస్ కాకుండా మనం అప్పుడప్పుడు ఫ్లేవర్ రైస్లు చేసుకుంటాం కదా, శుష్క రైస్ కానీ లేకపోతే వెజిటేబుల్ బిర్యానీ కానీ. సో ఇలాంటి వాటికి మనకి చికెన్, మటన్ అలాంటివి ఏం లేనప్పుడు కూడా ఈ కర్రీ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో దీన్ని ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఉల్లిపాయలు బాగా వేగినాయో లేదో ఒకసారి చూసేసుకొని వాటిని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. పెరుగు ఏంటంటే చక్కటి ప్రోబయాటిక్ ఉంటుంది. చక్కగా ఇది మనకి ఇన్ని రోజులు నిల్వ ఉంటుందంటే చాలా గ్రేట్. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఓకేనా? నేను అప్పుడే ఇంట్రో చెప్పేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని వంట చేస్తున్నాను. సో అది ఆలోపు మా నేహన్ వంట చేస్తుంటే వచ్చి నిద్రలో వేసి బ్యాన్ ఏడ్చాడు. నిద్రపోకుండా నా వంట చేసుకోకుండా చేసిండు అనమాట. చూడండి అటు చూస్తుండు. వంట చేద్దామా? వాళ్ళకి చూపిద్దాం ఎట్లా చేద్దామని. చేద్దామా? నిద్రపోవచ్చు కదా ఒక పావు గంట. చేద్దామా? ఇదండి చూడండి, పిల్లలతోటి కష్టాలు పడుతూ కూడా మేము వీడియో చేస్తున్నాం. ప్యాషన్, అదే ప్యాషన్ అంటే. ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ తగ్గేదే లేదు. చూడండి ఎట్లా నవ్వుతున్నాడు. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్. మా వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. చెప్పు చెప్పు మమ్మీ చెప్పు. నిహాన్ అదిగో చెప్పు. బాయ్ బాయ్ బాయ్. స్టార్టింగ్ నేను ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు వేయడం మర్చిపోయాను. సో మీరు ఫస్టే వేసుకోండి, ఉల్లిపాయల కన్నా ముందు వేసుకోండి. ఇట్లాగా నేను ఏం చేశానంటే కొంచెం ఉల్లిపాయలన్నీ కొంచెం పక్కన వేసి అవి కొంచెం ఫ్రై అవ్వకుండా ఆయిల్ ఉంది కదా దీంట్లో వేసాను అనమాట. ఇట్లా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇవి వేగిన తర్వాత మొత్తం కలిపేసుకున్నాను. అంటే ఇట్లా చేసుకుంటే ఏంటంటే ఆవాలు బాగా ఫ్రై అయిపోతాయి, అలాగే కూర చేదు లేకుండా ఉంటుందన్నమాట. ఆవాలు ఫ్రై అయ్యేంత వరకు ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు ఉన్నాయి కదా, పచ్చెనగపప్పు అలాగే మినప్పప్పు, ఈ 4టిని వేసుకున్నాను నేను. అది కొంచెం క్వాంటిటీలో వేసుకున్నా. సో ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు
ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు అలాగే ఈ తాలింపు గింజలు మొత్తం కలిసిపోయేలా కలిపేసుకోవడమే. ఇదిగో ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాతనే వేసుకోవాలి, మొత్తం కలిపేసుకోవాలి. ఎందుకంటే కూర చేదు వస్తుంది. నాలాగా మీరు మర్చిపోమాకండి, ముందుగానే యాడ్ చేసుకోండి. ఓకేనా? సో ఇట్లా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా దీంట్లో కలిపేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వస్తే కూర అనేది మనకి పాడవకుండా నిల్వ ఉండడానికి బాగుంటుందన్నమాట. సో ఇట్లా కలిపేసుకోవాలి. ముక్కలన్నీ కూడా ఎక్కడ మెత్తగా లేకుండా చక్కగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పెరుగుని, దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. దీనికి దానికి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని 2 కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు. వీటిని ఖచ్చితంగా మీరు కమ్మటి పెరిగే తీసుకోండి, ఫ్రెష్ పెరిగే తీసుకోండి. అప్పుడే కూర అనేది టేస్టీగా ఉంటుంది. సో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగుని దీంట్లోకి నేను యాడ్ చేసుకోవాలి. దీంట్లో యాడ్ చేసేసుకుందాం. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. గిన్నెలకి కొంచెం దొలిపేసేసుకొని వాటరు దీంట్లో యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటే ఏంటంటే మనం వేస్ట్ చేయకూడదు కదా, గిన్నెకున్న పెరుగు అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నాం అనుకోండి, మనకు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. మన ఇండియన్స్కి అదొక సాటిస్ఫాక్షన్, మనం ఏది కూడా వేస్ట్ చేయకూడదు. సో ఇట్లా కలిపేసేసుకొని ఒక పావు గంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇదంతా కూడా బాగా దగ్గరకు వచ్చి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు కూర రెడీ అయిపోయినట్టు. మూత పెట్టేసుకుందాం. ఒక పావు గంట అయితే మీడియం ఫ్లేమ్లో అయితే సరిపోతుంది. పెట్టేసుకోవాలి. ఒక పావు గంట తర్వాత తీసి చూద్దాం కూర ఎట్లా ఉందో. ఇదిగో కూర బాగా ఉడుకుతుంది, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. దీంట్లో ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని దీంట్లో ముందుగా మనము కరివేపాకు ఉంది కదా, కరివేపాకు దీంట్లో యాడ్ చేసేసుకొని ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే కరివేపాకు కూడా కొంచెం పచ్చివాసన అట్లా ఉండకుండా ఉంటుంది. ఒక 2 నిమిషాలు ఉడకబెట్టేసుకుంటే, ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని ఇదంతా బాగా దగ్గరకు వస్తుంది. అప్పుడు కానీ కూర రెడీ అయిపోయినట్టే. సో మూత పెట్టేసుకుందాం. ఈ కూరని ఫ్రెష్ పెరుగుతో చేసుకోండి, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదిగో కూర రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా మనము చూడండి ఎంత బాగుందో కర్రీ. అసలు దీన్ని పెరుగుతో చేశారంటే ఎవరైనా నమ్ముతారా? అస్సలు నమ్మరు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్లో నాకు తెలియచేయండి. ఓకేనా? దీన్ని చక్కగా కలిపేసుకొని ఆయిల్ అంతా కూడా కూరలో కలిపేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ కర్రీకి మీరు ఫ్రెష్ పెరుగు తీసుకోండి, అలాగే చక్కగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయండి. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. మేము దోశలోకి తిన్నాము, అలాగే చపాతీలోకి అప్పుడప్పుడు మేము చేసుకుంటూ ఉంటాం. మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. దేంట్లోకైనా తినొచ్చు, ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మీ అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.